పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ పరిధిలోని వీరఘట్టం మండలంలో వాటర్ హెడ్ పనులు ప్రారంభించనున్న సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. కూటమి ప్రభుత్వం 11 లక్షల రూపాయలు ఖర్చు చేసి 2200 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో పనులు ప్రారంభించబోతున్న సందర్భంలో రైతులు సంతోషంగా ఉన్న వేళ సడన్ గా ముహూర్తం పేరుతో కొబ్బరికాయ కొట్టి హంగామా చేయడంపై సుడా చైర్మన్ కొరికాన రవికుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలవలస విక్రాంత్ గారికి ఎమ్మెల్సీ పదవికి సంబంధించిన విలువ తెలియదా అంటూ ప్రశ్నించిన రవికుమార్, ఇది ఖచ్చితంగా కక్ష సాధింపు చర్యే. గౌరవప్రదమైన పదవిలో ఉంటూ విక్రాంత్ గారు ఈ విధంగా వ్యవహరించడం సరికాదు. ఆయన తన పదవికి రాజీనామా చేస్తే మంచిదే అని అన్నారు. వీటిపై విక్రాంత్ గారి స్పందన ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. ఇక జిల్లాలో ఈ వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నీలానగరం ఓపెన్ నెట్ ఛానల్లో పనుల నిమిత్తం పూడికి తీత పనుల నిమిత్తం ప్లస్ నాగావళి నది నుంచి నీటిని మళ్లించే పనుల నిమిత్తం గౌరవ పాల్గొన్న శాసనసభ్యులు నిమ్మకి జయకృష్ణ గారు మన పాల్మట్ట ఛానల్ నీటి సంఘం కమిటీ అందరి సమిష్టి కృషితో ఈ పనుల నిమిత్తం ఫండ్ శాంక్షన్ చేయడం జరిగింది. ఆ మనీతో అద్భుతంగా పనులు చేపట్టారు. ఇంతకు ముందెన్నడూ లేనంత సవ్యంగా పనులు జరిగాయి. నీటిని వదిలే కార్యక్రమం కూడా త్వరలో చేపట్టబోతున్నాం. ఈ పనులు చేసిన వాళ్ళందరూ ప్రజాస్వామికంగా ఎన్నిక కాబట్టి నీటి సంఘం అధ్యక్షులు టీసీలుగా ఉన్నారు. ఇక్కడ చాలా సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే, అయిపోయిన పెళ్లికి బాజాలు ఊదినట్టుగా పాల్వలస విక్రాంత్ గారు అక్కడ అంతా పని అయిపోయిన తర్వాత వచ్చి ఈరోజు ఏదో షో చేయడం జరిగింది. ఆయన ఇన్నాళ్ళు గత 10 ఏళ్ళుగా చేయలేనిది ఈరోజు ఎందుకు వచ్చింది ఈ జ్ఞానోదయం మాకు అర్థం కావట్లేదు. ఆయన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలా చేస్తున్నారా, లేదంటే ఇంకేదైనా ఫ్రస్ట్రేషన్లో చేస్తున్నారా ఆయనే చెప్పాలి. ఆయన బల ప్రదర్శన చేయాలనుకుంటే అంతకంటే 10 రెట్లు మేము బల ప్రదర్శన చేసి ఏంటంటే చూపించగలం. ఇక్కడ మా ఉద్దేశం బల ప్రదర్శన చేయడం కాదు, ప్రతి రైతుకి న్యాయం జరగాలి, ప్రతి ఎకరాకి నీరు అందాలి సవ్యంగా. అది గత కొద్ది సంవత్సరాలుగా అది ఎప్పుడు లేదు. ఇప్పుడు మేము అది చేయదలుచుకున్నాం, అది సక్సెస్ఫుల్గా చేయబోతున్నాం. ఎప్పుడూ కూడా రైతుల దగ్గర చందాలు తీసుకొని ఆ చందాల్లో ఎంత వినియోగిస్తున్నారో తెలియకుండా అరకొరగా పనులు చేస్తూ ముగించేసేవాళ్ళు, మమ్మ అనిపించేసేవాళ్ళు. ఈరోజు రైతుల దగ్గర నుంచి ₹1 కూడా తీసుకోకుండా ప్రభుత్వ గ్రాంట్తోని అంత కార్యక్రమం చేపడుతున్నాం. దీనిని సహించలేక తన చేతగానితనం బయటపడుతున్న ఉద్దేశంతోనే ఆయన ఇలాంటి పనులను చేస్తున్నారని రైతులందరికీ అర్థమవుతుంది. మీరు ఇలాంటి చర్యలు మానుకోండి. ఇంకా ఇలాగే చేయాలనుకుంటే మీకు తగిన బుద్ధి చెప్తారు రైతులందరూ. ఆల్రెడీ మీకు చెప్పారు, ఇంకా సరిపోకపోతే ఇంకా బాగా బుద్ధి చెప్తారు. మీరు కొబ్బరికాయలు కొట్టాలనుకుంటే, వేరే గవర్నమెంట్ పనులకి మీరు కొబ్బరికాయలు కొట్టాలనుకుంటే చాలా రోడ్లు వేసాం మా గవర్నమెంట్ వచ్చాక. ప్రతి రోడ్డుకి వెళ్ళి మీరు కొబ్బరికాయ కొట్టండి, మీ జనాలు తీసుకెళ్ళి ఆ రోడ్డు కూడా మీద అయిపోద్దని మీరు కూడా పేపర్లో రాసుకోండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే మీ నుంచి మాట్లాడడానికి కూడా అభ్యంతరకరంగా ఉంది. థ్యాంక్ యూ. నా పేరు పాలవలస లీలాప్రసాద్, మాది నీలానగరం గ్రామం. కొన్నిసార్లు నాకు సిగ్గేస్తుందండి, మా ఇంటి పేరు పాలవలస అనుకుని చెప్పుకోవడానికి నాకు సిగ్గేస్తుంది. ఈ ఎమ్మెల్సీ చేసిన పనికి నా ఇంటి పేరు పాలవలస అని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. గత 5 సంవత్సరాలు నీకు గుర్తు రాని బట్టి ఈరోజు గుర్తొచ్చిందా విక్రాంత్ గారు? మీకు ఈరోజు గుర్తొచ్చిందా మీకు? గత 5 సంవత్సరాలు ఎక్కడ నీలనగరం ఉంది, ఎక్కడ కొమ్మరిగుంట ఉంది, ఎక్కడ మొట్ట ఉంది, ఎక్కడ తెలవరం ఉంది తెలియదు మీకు. ఈ రోజు వచ్చి బట్టి దగ్గరకు వచ్చి బట్టి మాది, మా తాతది అని అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ అది? ఎంతవరకు కరెక్ట్ అండి అది? ఈరోజు వచ్చి కొబ్బరికాయ కొట్టారు, వెళ్ళారు, ఓకే బాగుంది. మీరు రేపు పొద్దున్న ఒక రోడ్డు వేస్తాం, మేము రేపు పొద్దున్న ఒక రోడ్డు వేస్తాం, వచ్చి కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోండి అండి. మీరు మేమే చేసుకోండి, చెప్పుకోండి. మేము ఈరోజు జయకృష్ణ గారి అన్నదండలతో 11 లక్షల గ్రాంట్ తెచ్చుకొని ఎన్నడూ లేని విధంగా ఎవడో రూపాయి తీసుకోకుండా ఏం ఆశించుకోకుండా మొత్తం బట్టి తవ్వించాం. కొరికన రవి గారు ఆధ్వర్యంలో అతను డబ్బులు ఇస్తే బట్టిని తిప్పడానికి ఒక మనిషిని మనం అనౌన్స్ చేసాం. మేము అనౌన్స్ చేస్తే మీరు ఒక మనిషిని అనౌన్స్ చేయడం ఏంటండి?
ఎవరిస్తారండి డబ్బులు మీరు? జనాలు మళ్ళీ రైతుల దగ్గర ప్రతి ఒక్కరికి 1000-2000 ఎత్తమంటున్నారంటే ఏంటంటే సంగతి? ఇస్తామని చెప్తాం. ఇప్పుడు జనాలకి సోమరిపోతులు చేస్తామంటున్నారండి రైతులకి. ఇప్పుడు రైతులకి ఇప్పుడు ఫ్రీగా నీరిస్తే అది సోమరిపోతులు చేసినట్ట? రైతులు పంట ఊరికి పండిదండి, మీకు తెలియదేమో, తెలుసుకోండి విక్రాంత్ గారు. పంట ఊరికే పండిదు, రైతుకి ఊరికే నీరిస్తే పంట పండిదు. గోబు తీయాలి, మొక్క తీయాలి, ప్రతి ఒక్కటి దున్నాలి, దున్నితే అన్ని దుక్కేస్తేనే పంట పండుతుంది. అది తెలుసుకోండి ముందు. మీరు తెలుసుకోకుండా ప్రతి ఒక్క చిన్న దీనికి రైతుల్ని సోమరిపోతులు చేస్తున్నాం అనుకుని ఎంతవరకు కరెక్ట్ అండి అది? ఈ రోజు మీకు నిరాణాలు గుర్తొచ్చిందా? మీకు రైతుల పక్షాన నిల్చున్నామంటున్నారు. మీరు రైతుల పక్షాన నిల్చున్నామంటే, రైతులు మీ వెనక ఉన్నామంటే నిరాణాలు తీసి మీరు గెలిపించుకోవాల్సింది కదా. పోటీ పెట్టారు, గెలిచారా మీరు? మీరు చేస్తున్న పనులకే ఈ రోజు నీలనగరంలో మీకు ఉనికి లేదు. మొన్న నీలనగరంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఎక్కువ ఓట్లు వచ్చాయంటే మీరు చేసిన పనికేనే. ఇది గుర్తుంచుకోండి, ఇంకా దిగజారిపోకండి మీరు. చాలా ఇది మాత్రం ఎన్నటికీ చాలా తప్పు, ఎన్నటికీ చాలా తప్పు చేస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి. గౌరవం మీకు ఇచ్చినంత గౌరవం తీసుకోండి. ఎమ్మెల్సీ మీ పదవి ఎందుకండి? దయచేసి ఆ ఎమ్మెల్సీ పదవిని రాజీనామా చేసింది సార్. ఎమ్మెల్సీ పదవిని రాజీనామా చేసిన దయచేసి మీకు చెప్తున్నాను సభాముఖంగా, ఎమ్మెల్సీ పదవికి మీకు గౌరవం తీసేస్తున్నారు. మీ ఎమ్మెల్సీలు అందరూ ఇంతేనా? ఒకరేమో రాజమండ్రిలో మడలు చేస్తారు, ఒకరేమో ఎవరో తెచ్చుకుంటారు, మీరేమో ఎలాగా మీరు బయట ఎవరికి నలుగురు తెలియదు కాబట్టి ఈ విషయం నలుగురులో తిరిగేసి ఇలాగ హైలైట్ అవ్వాలని ఇలాంటి పనులు చేస్తారు. మీరు ఇలాంటి పనులు చేయడానికి మేమైనా దొరికాం. మేము రైతులే మీకు ఇదా? రైతులు రెచ్చగొట్టి పనులు చేస్తున్నారు. మీరు ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది ఆలోచించాలా, సీరియస్ గా ఆలోచించాలి. మీరు మాత్రం ఎన్నటికీ కరెక్ట్ కాదు. మీరు మీటింగ్ పెట్టిన నీలనగరంలో 30 మంది రాలేదు. ఆ మీటింగ్ లో మేము 500 మంది వచ్చారు, రైతులందరూ వచ్చారు అనుకోని మీకు ఒళ్ళు మంట. వీళ్ళు మీటింగ్ పెడితే 500 మంది రావడం ఏంటి? జేకేఎస్ గారు ఎవరు అండి రావడం అనుకుని అంటారు? జేకేఎస్ ఎందుకండి రాడు? అతను 11 లక్షలు గ్రాంట్ ఇచ్చారండి. కురికేన్ రవి గారు ఇచ్చారండి. కురికేన్ రవి గారు ఎందుకు అంటారు? కురికేన్ రవి గారు ఈరోజు డబ్బులు ఇవ్వవచ్చు, కానీ కురికేన్ రవి గారికి అతను ఒక రైతు. ఇప్పుడు పాల వలసలు గేదెల తర్వాత అతనికి ఎక్కువ ల్యాండ్ ఉంది, అతనికేనండి. అతను రావడానికి ఏంటండి హక్కు అడుగుతున్నారు మీరు? ఎంతవరకు ఇది మాత్రం చాలా తప్పు. ఇది దయచేసి గుర్తుంచుకోండి, ఇది మాత్రం చాలా తప్పు. ఊర్లో మినిమం ఇంకా అస్సలు ఆ మాత్రం ఇప్పుడు 3-4 వెళ్తున్నారు, అది కూడా ఉండదు మీకు. మీ ఉనికి కోల్పోయారు, కోల్పోయింది. అందుకు ఆ గౌరవం నిలబెట్టుకోండి. దయచేసి గౌరవం నిలబెట్టుకోండి. సెలవు.